నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య పాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో, ఈరోజు మనం ఒక టాపిక్ మాట్లాడుకుంటాం. అది మా టెక్స్ట్ బుక్స్‌లో కంటే మెయిన్‌గా సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్స్‌లో, టీవీలో ఫేమస్ అయింది. మేడ్ ఫేమస్ బై సెలబ్రిటీస్. అది ఒజెంపిక్, మొంజారో. సో, ప్రతి ఒక్కళ్ళు ఈ డ్రగ్స్ వెనుక పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇదొక మ్యాజిక్ డ్రగ్, మిరాకిల్ డ్రగ్ అని చెప్పి యూజ్ చేస్తున్నారు. సో, వాటి వల్ల క్యాన్సర్‌కి సంబంధం ఏంటి? సో, రీసెంట్‌గా ఒక స్టడీ వచ్చింది. మన బీబీసీ న్యూస్‌లో వాటిల్లో కూడా బాగా అనౌన్స్ చేశారు. ఏంటి అంటే, ఈ ఒజెంపిక్, మొంజారో అనే డ్రగ్స్ వాడడం వల్ల కోలన్ క్యాన్సర్ రిస్క్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ తగ్గుతుంది అని చెప్తున్నారు. ఇది నిజమా? ఇలాంటప్పుడు మనం ఇలాంటి డ్రగ్స్‌ని క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా స్టార్ట్ చేయొచ్చా? ఇలా ఎవరెవరు వాడాలి అనే టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో, సింపుల్ క్వెషన్, ఇది నిజమా కాదా అంటే మై ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ టూ ఎర్లీ. అంటే ఇంకా మనం ఆ స్టేజ్‌లో లేము. దీనికి యెస్ ఆర్ నో అని చెప్పే స్టేజ్‌లో లేము. ఎందుకంటే ఒక్క స్టడీ బేస్డ్, అందులోను ల్యాబ్‌లో, యానిమల్స్‌లో జరిగిన స్టడీ బేసిస్‌గా మనం ఫర్దర్‌గా ఇదే అందరూ ఫాలో అవ్వాలని చెప్పలేము. బట్ లాజికల్‌గా ఆలోచిస్తే మీకు లాజికల్‌గా కరెక్ట్ అనిపించవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి క్యాన్సర్ 13 రకాల క్యాన్సర్ జనరల్‌గా ఒబేసిటీ వల్ల వస్తాయి. ఒబేసిటీ అంటే లావుగా ఉండడం వల్ల, బాడీ బిఎంఐ ఎక్కువగా ఉండడం వల్ల వస్తూ ఉంటాయి. సో, ఈ డ్రగ్స్ అనేవి ఎట్లనో ఒబేసిటీ అంటే వెయిట్ లాస్‌కి హెల్ప్ చేస్తున్నాయి కదా! అలాంటప్పుడు మరి ఒబేసిటీ తగ్గితే క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గొచ్చు కదా! సో, దీనివల్ల మనకి క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది కూడా జరుగుతుంది అనేది కాన్సెప్ట్. ఆర్ కొంతమంది ఏమంటారంటే ఈ డ్రగ్స్ జస్ట్ ఒబేసిటీ వల్లే కాదు, ఇంకా వేరే రీజన్స్ అంటే లావుగా లేని వాళ్ళల్లో కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. ఎందుకంటే బాడీలో చాలా ఇన్ఫ్లమేషన్ చేంజెస్ అవ్వకుండా చూస్తూ ఉంటుంది. వేరియస్ అదర్ మెథడ్స్ వల్ల కూడా క్యాన్సర్ అనేది తగ్గిస్తుంది అని ఒక ప్రపోజల్, థియరీ. ఇది నిజమా కాదా అనేది ఇంకా చాలా స్టడీస్ జరగాలి. అండ్ మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేవి లేవు ఇంకా. కొంతమందికి ఈ డ్రగ్స్ యూస్ఫుల్ అని అనిపిస్తుంది నాకు. అది ఎలాంటి వాళ్ళు అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు చాలా మార్బిడ్ ఒబేసిటీ అంటే చాలా లావుగున్నారు. మీకు బెడ్‌లోంచి లేచి తిరగడం కష్టమవుతుంది. నడవడానికి కష్టమవుతుంది. ఇలాంటి వాళ్ళల్లో ఒక హెల్తీ హ్యాబిట్ అంటే ఒక ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఏదైనా చేయాలి అంటే స్టార్ట్ చేయడానికే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అంటే మేబీ వాళ్ళకి మాకు హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి అని కోరిక ఉన్నా సరే బాడీ సహకరించదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి డ్రగ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో తీసుకొని వాడితే యూస్‌ఫుల్. ఆళ్ళకి ఏంటంటే ఒక బిగినింగ్ ఒక 20 కేజీస్ తగ్గుతారు. దానివల్ల మీ కాళ్ళు కొంచెం కదలిక బెటర్‌గా ఉంటుంది. దానివల్ల మీరు హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయడానికి ఇప్పుడు మీకు ఫీజిబిలిటీ ఉంది. ఇలాంటి వాళ్ళకి యూస్‌ఫుల్. లాంగ్ టర్మ్‌గా నేను ఇదే ఇంజెక్షన్ వారానికి ఒకసారే కదా ఏం చేసుకోవచ్చు మొంజారో అని తీసుకొని లాంగ్ టర్మ్‌గా అంటే మీరు సంవత్సరాలు ఇదే ఇంజెక్షన్ మీద అయితే ఉండగలరా? విచ్ ఇస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సో, ఈ డ్రగ్ అనేది వాడి సన్నగా అయ్యి మళ్ళీ ఈ డ్రగ్ ఆపేస్తే మళ్ళీ లావుగా అయిపోవడం అనేది పాసిబుల్. అదే ఈ డ్రగ్ వాడుకున్నారు, సన్నగా అయ్యారు. సన్నగా అవడం వల్ల మీకు హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మార్చుకోవడం కానీ, ఇవన్నీ జరిగి ఒక అలవాటు పడిపోయారు. ఇప్పుడు దీనివల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గిద్దా అంటే ఆబ్వియస్లీ. ఎందుకంటే మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఓవర్ ఎ లాంగ్ టైమ్ ఒక గుడ్ హ్యాబిట్‌ని ఎక్కువ సంవత్సరాలు చేస్తేనే క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గిద్ది. ఏంటంటే క్యాన్సర్ అనేది క్రానిక్ కండిషన్. అక్యూట్‌గా నేను ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఈ మందు వాడాను, నాకు ఫ్యూచర్‌లో క్యాన్సర్ రిస్క్ ఉండదు అనుకోవడం అనేది పాసిబుల్ కాదు. ఈ డ్రగ్ వాడడం వల్ల మీరు హెల్తీ లైఫ్ స్టైల్ తీసుకొని దాన్ని ఒక 10, 15 సంవత్సరాలు అలాగే ట్రాక్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీకు క్యాన్సర్ రిలేటెడ్, ఒబేసిటీ రిలేటెడ్ 13 రకాల క్యాన్సర్లు అనేది రిస్క్ ఆటోమేటిక్‌గా తగ్గిద్ది. ఇంకా ఈ డ్రగ్ గురించి ఇంకొన్ని రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. కొంతమంది ఏమంటారంటే ఈ డ్రగ్స్ వాడడం వల్ల అంటే వేరే దానికోసం వెయిట్ లాస్ గురించి కానీ, షుగర్ గురించి కానీ వాడడం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది అని అంటారు. కానీ దానికి రీసెర్చ్ ప్రూవెన్ లేదు. సో, కొంతమందిలో వస్తుంది అనేది ర్యాండమ్‌గా ఎక్కడో రేర్‌గా అంటున్నారు. విచ్ ఈస్ నాట్ ట్రూ. రెగ్యులర్‌గా అందరికీ వస్తుందని కాదు. సో, మీకు ఇండికేషన్ ఉండి మీ కన్సర్న్డ్ ఎండోక్రైనాలజిస్ట్ గానీ, మీ షుగర్ డాక్టర్ గానీ, ఆర్ మీరు ఒబేసిటీ కోసం ట్రీట్ చేసుకుంటున్న మీ బేరియాట్రిక్ డాక్టర్ గానీ, వాళ్ళు మీకు ఇది వాడండి అని చెప్తే వాడకుండా క్యాన్సర్ వస్తుందేమో అని భయపడి వాడకుండా ఉండాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మనకి ఈ డ్రగ్ గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అంటే వన్ థింగ్ ఏంటంటే మెయిన్‌గా సూయిసైడల్ టెండెన్సీస్ అనేవి ఉంటున్నాయి. అది చాలా కామన్ కాదు. బట్ మీరు మొంజారో గానీ, ఒజెంపిక్ గానీ ఆర్ ఎనీథింగ్ సిమిలర్ వెయిట్ లాస్ డ్రగ్స్ వాడుతున్నారంటే ఆర్ మీకు తెలిసినోళ్ళు ఎవరైనా వాడుతున్నారు, వాళ్ళకేమన్నా మూడ్ చేంజెస్, డిప్రెషన్ ఇలాంటివి ఏమన్నా చూస్తే దాన్ని డ్రగ్‌కి కూడా అట్రిబ్యూట్ చేసి దాన్ని మైండ్‌లో ఉంచుకోండి పాసిబిలిటీ ఉంది అని.
అండ్ ఈ డ్రగ్ సజెషన్ ఇచ్చే ముందు అంత ఈజీ డెసిషన్ కాదు. అది ఎందుకు అంటే మీకు తెలియాలి. లైక్ ఫస్ట్ మీరు వెయిట్ లాస్ అవుతారు, కానీ ఆ వెయిట్ లాస్ ఎలా అవుతుంది? ఎందుకంటే అది స్టమక్, మనం తిన్నది ఏదైనా ఆహారం కడుపులో ఒక 2 గంటలు ఉంటుంది, అంటే స్టమక్లో. ఆ తర్వాత కిందకి పేగు వైపుకి వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు న్యూట్రిషన్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఈ డ్రగ్స్ ఏంటంటే గ్యాస్ట్రోపారెసిస్ కాజ్ చేస్తాయి, అంటే ఎక్కువ మూమెంట్ అవ్వకుండా కొంచెం డిలే చేస్తాయి. ఈ డిలే చేయడం వల్ల మూమెంట్ మీకు ఏమవుతుంది, ఆహారం ఎక్కువసేపు స్టమక్లోనే ఉంటుంది. స్టమక్లో ఎక్కువసేపు ఉండడం వల్ల మీకు బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి, మీ కడుపు నిండుగా ఉంది, నువ్వు తినాల్సిన అవసరం లేదు. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, మీకు అప్పటిదాకా ఏం క్రేవింగ్స్ ఉండవు. అన్నం తినాలి, లంచ్ టైం అయింది, 1 వరకు తినలేదు, బాగానే ఉన్నారు, 3 వరకు తినలేదు, ఆకలి వేస్తుంది, కానీ ఆకలితో పాటు క్రేవింగ్స్ కూడా పెరుగుతాయి. అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, బ్రెయిన్కి ఇంకా కొత్త కొత్త థాట్స్ వస్తాయి. అన్నం ఒక్కటే కాదు, ఐస్ క్రీమ్ తినాలి, అది తినాలి, ఇది తినాలి. సో ఆ క్రేవింగ్స్ అనేవి కూడా తగ్గిస్తుంది అని అంటారు ఈ డ్రగ్స్. వీటిని హార్మోన్స్ లైక్ లెప్టిన్ కానీ, గ్రెలిన్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడం కానీ, ఇలా వేరే హార్మోన్స్ పైన యాక్షన్ చేసుకుంటూ, అండ్ ఈ డ్రగ్స్ అనేవి కొత్త డ్రగ్స్ కావు. జనరల్గా ఇదివరకు ఆల్రెడీ డయాబెటీస్ అంటే షుగర్ని ట్రీట్ చేయడానికి వాడేవాళ్ళు. అలా వాడుతూ వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది, దీన్ని మరి వెయిట్ లాస్కే ఎందుకు వాడకూడదు అని చెప్పి అలా స్టార్ట్ అయింది. అలాగే వెయిట్ లాస్ అవుతుంది కాబట్టి క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తుంది, మరి క్యాన్సర్ ప్రివెన్షన్ డ్రగ్స్ కింద కూడా పనిచేస్తాయని అలా తీసుకొచ్చారు. సో ఓవరాల్గా మనకి డేటా అనేది షుగర్ పైన ఉంది, కానీ వెయిట్ లాస్ పైన కానీ ఆర్ క్యాన్సర్ పరంగా కానీ లాంగ్ టర్మ్ డేటా అనేది లేదు. అండ్ ఈ డ్రగ్స్తో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్, వాంతు వచ్చేది, గ్యాస్ట్రోపారెసిస్. కొంతమందికి వాంతులు అవుతున్నట్టు ఉండడం కానీ, ఇట్స్ నాట్ సో ఈజీ మేనేజ్ చేయడం. సో అది మీరు తీసుకుంటున్నారు అంటే ఏదో తీసుకొని తగ్గిపోతాము అని కాదు, అది తీసుకొని తగ్గుతున్నాము, ఒక స్టార్ట్ వచ్చింది, ఆ స్టార్ట్ తర్వాత నేను ఏం చేస్తాను అనేది ఆలోచించుకొని స్టార్ట్ చేసుకోవాలి మీ డాక్టర్తో మాట్లాడుకొని. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇది క్యాన్సర్ యాక్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. లైక్ మీకు ఇప్పుడు క్యాన్సర్ థెరపీ అవుతుంది, కీమోథెరపీ కానీ, సర్జరీ కానీ ఏదైనా అవుతున్నప్పుడు సైమల్టేనియస్గా ఈ మందు కూడా తీసుకోవడం అనేది నాట్ అ గుడ్ ఐడియా. ఎందుకంటే దాంతోపాటు ఆల్రెడీ ఆ క్యాన్సర్ డ్రగ్స్ తీసుకుంటూ దాని సైడ్ ఎఫెక్ట్స్ భరించడమే మీకు కష్టంగా ఉంటుంది. సో దాంతోపాటు ఇవి కూడా యాడ్ చేసి ఆ వాంతులు అవి ఇవి అనుకోవడం ఇస్ నాట్ అ గుడ్ ఐడియా. సో యాక్టివ్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు మీరు మీ డాక్టర్కి చెప్పి అవి అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా క్యాన్సర్ సర్వైవర్స్లో అంటారా, ఒకవేళ మీరు చాలా ఒబీస్ ఉన్నారు, మీరు హెల్తీ లైఫ్ స్టైల్ని యాక్సెప్ట్ చేయడానికి, అడాప్ట్ చేసుకోవడానికి కుదరట్లేదు, ఒకవేళ ఆ వెయిట్ లాస్ అనేది ఇది తగ్గితే రికరెన్స్ అంటే ఒబేసిటీ వల్ల రికరెన్స్ కూడా, లావుగా ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ క్యాన్సర్ రావడమే కాదు, ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం క్యాన్సర్ సర్వైవర్స్ని అందరినీ ఏం చేస్తామంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి, వెయిట్ అనేది రెడ్యూస్ చేసుకోండి అని చెప్తాం, ఎందుకంటే మళ్ళీ వచ్చే అవకాశం తగ్గించడానికి అసలు. సో ఆ టైంలో మీరు మళ్ళీ ఇలాంటి డ్రగ్ ఏమైనా వాడుకొని రిస్క్ తగ్గించుకోవడానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే అదొక కన్సిడర్ చేయబడిన ఆప్షన్. బట్ వాట్ ఎవర్ సైడ్ అండ్ డ్రగ్, ఇలాంటి మెడిసిన్స్ తీసుకోవడం కన్నా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీకు ఇది తీసుకోవడానికి ఒక అర్హత, ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. అది తీసుకుంటే బెనిఫిట్ అనేది చాలా ఉంటే తప్ప ఆ సైడ్ ఎఫెక్ట్స్కి పోవడం మంచిది కాదు. మీరు మోంజారో కానీ ఒజెంపిక్ కానీ వాడారు, మీకు ఎలా పనిచేసింది అని మీ స్టోరీ ఏమైనా షేర్ చేసుకోగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.